కాలు పాడబడి ఏం కూర్చిందో ఏమో ఇలా తడతడ అని పడవుతుంది. అమ్మా ఏందిరా ఏం చెప్తున్నావు ఇలా? ఓ గిల్ల ఏమో కూర్చిందిరా తడతడ అంటుంది ఏలు పాడవాడ. కంపెనీ వాళ్ళు ఊక ఫోన్ చేస్తున్నారు. ఆయనకి ఏం పని ఉన్నది ఊకే కంపెనీకి పని అపాటన వానికి. మౌనికన్నట్టు కనబడ్డదా? మావునిక పొద్దుగాల కనబడ్డది నాకు, మళ్ళీ కనవాలి అది. మరి ఎవరింటికి పోయిందో, ఎవరింటికన్నా ముచ్చట పెడతాందో, ఎవరింటికన్నా కూర్చున్నదో ఏమో. నా దగ్గరికి అక్క వచ్చి అడిగింది, ఏమన్నా అన్నావా అని నన్ను అడుగుతుంది. నిన్నుకి ఇట్లా అడిగిందా? నన్ను అప్పుడు అడిగింది, నన్ను అడిగినాక నిన్ను అడిగినట్టున్నది. నువ్వేమన్నా అన్నావా దాన్ని అంటే నేనేమంటారా దాన్ని అని నేను అన్నా దాన్ని. మనమేమంటామే, మనం ఏమనకున్నా అది ఇంట్లో ఉంటుందా? ఎప్పుడు ముచ్చట ముచ్చట అని మంది ఎప్పుడు మంది ముచ్చట్లు కావాలి, మంది ఇంట్లో పండు తిరుగుడు కావాలి. బువ్వండు లేదు, చక్కగా కూరండు లేదు, ఎవరిని ఇంట్లో పండు పోతుంది, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది నన్ను అడుగుతుంది అక్క. మరి ఎటు పోయిందంటే ఏమో మరి ఎటు పోయిందో, లక్కింటి కాడ ఉందో రాజక్కింటి కాడ ఉందో. నువ్వు ఇట్లా ఇంటికి పంపించినావు ఏంది? కట్నం పైసలు తెమ్మని. నేనేం పంపలేదాన్ని, నేను ఏమనలే, ఊకే అనుకుంటుంటాను రైగా. నేను దాన్ని ఒక్క మాట కూడా అనలే. మరి ఎటు పోయి ఉంటుంది? ఏమో ఎటు పోయిందో, ఎవరింటి కాడ ముచ్చట పెడతాందో. మరి పోతే రాజక్కింటికి అయితే పోతుంది. మరి ఇలా నేను దాన్ని అనలే, ఉప్పురం అనలే, దాన్ని ఏమనలే. నేను లేచిన పొద్దుగాల పని నా పని నేను చేసుకున్నా. సపరేట్ ఈడ వాడి సచ్చింది. నాకు కూడా కనిపించలే పొద్దుగాలంటే. ఈడ కూర్చున్న అప్పడుంది. తిన్నావా? తిన్నా, ఇంకా ఏడ తిన్నా తిండి పాడుగాను. పో తిందాం అత్తానప్పా. అరే వీడు వచ్చాదే ముచ్చట అడుగుతాండి, అది వచ్చాదే ముచ్చట అడుగుతుంది. నేను ఇవాళ ఏమనక ముందు అది కనబడిపోతే నన్ను ఎటు పోయిందమ్మా అని వీడు అడుగుతాను, ఎటు పోయిందమ్మా అని అది అడుగుతుంది. నేను ఏం చేయాలి? మీది ఏమున్నా ఇంట్లో పని తిరుగుతుంది ఆయే. మరి ఎవరింటికి పోయిందో, ఎవరింటికి పోయిందో అత్తత్తి అదే. అమ్మా అమ్మా ఏంటి ఏమో చెట్టు పిట్టాడినట్టు పడతాను, పొంగల్ మునిగిపోయినట్టు. నువ్వు మొయ్య అమ్మ, మావునికి ఎటు పోయిందని చెప్పినావా నాకు? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు? అరే నువ్వు ముయ్యరా ఫస్ట్, దెబ్బలు పడతావు నేను చెప్తున్నా. అది ఎటు పోయిందో నీకు తెలుసా? అది ఎటు పోతుంది? వీళ్ళకన్నా వాళ్ళకన్నా కూర్చుంటుంది అనుకున్నాం. ఊక అమ్మ, మీరిద్దరు కలిసి దాన్ని కట్నం కోసం చంపామని చెప్తారా ఏంది? కట్నం కోసం చంపుతారా అంటే వాళ్ళు చంపిరు, ఏం పోసి చంపినావు? సంబంధం ఇప్పుడు మా అక్క గాడిపోతుంది అత్తమ్మ. ఏడికేంది మీకు తెలియదా? ఇంట్లో మనిషి ఏడిపోయిందో మీకు తెలియదా? చెప్పిపోయింది అడుగుతాను నేను, నీ ముందట ఉంది. అవునే నాకు చెప్పిపోయినావా? అక్క చెప్పిపోయినా కూడా ఇంటికి తెలియదా? నువ్వు అవునా అన్న? అవునా మౌనిక, నాకు చెప్పిపోయినావా? అయ్యమ్మ నువ్వు వాళ్ళ మీదకి బాగా నోరువారేసుకున్నారు. ఊక అమ్మ, అది ఎటుపోయిందో నీకు తెలుసా? సావనికి పోయింది. అబ్బో అది సచ్చ రకమా? అది మందిని చంపే రకం. అది చత్తది ఆట, ఈమె చూస్తుంది ఆట. అమ్మ తెలివిలేని మాటలు మాట్లాడకు. తెలివిలేని మాటలు కాదు, సర్త రోగందరగాలే. ఏం మాట్లాడతారు నువ్వు? బాగా ఏర్చినావు అంతే అమ్మ. నీ బిడ్డ పరిస్థితులలో ఉంటూ ఊకుంటావు నువ్వు. ఏడిది నా బిడ్డ? నా బిడ్డకు ₹1 లేకుండా కట్నం పోసిన, అది తెచ్చుకుందా కట్నం? కట్నం 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 తీసుకోవాలి. అగ్గిల పడతావా? ఏమన్నా కట్నంతో అగ్గిల పడతా. నీకేంది సపరే కుక్క? అవునా మళ్ళీ ఇదో కొత్త నాటకం ఆడతారా? పైసలు ఆరోగ్య తెత్తా అన్నా ఇంటి కదా. మరి ఏమైంది ఇప్పుడు? మళ్ళీ సత్తనని బెదిరించినా నాకు ఉట్టిస్తున్నావా? ఇప్పుడు నీ తమ్ముడు నీ అయ్యని పట్టుకొని వచ్చినావా? మరి ఎవి పైసలు సప్పుడు నల్లుకుంటుందానా? ఏందే మాట్లాడతలేవు? నిన్ను ఎవరేమన్నారే? సావటానికి పోయిను. ఎవరు బాణం చేస్తున్నా? సావడానికి పోయినవే. ఇంకా మమ్మల్ని బాణం చేసిన సత్తనని పోయినవా? మాట్లాడతలేదా ఆయనకు? ఎందుకు మాట్లాడతారా ఇప్పుడు? తన తమ్ముడు తన అయ్యి ఉన్నాడు కదా గట్లా. గంత కోపం అయితే నల్లి కుట్టది ఇది చిన్నది కాదురా. ఇవన్నీ అబద్ధాలు ఆడుతుంది. అలా అయ్యాను కూడా ఇంటికి పంపించింది. ఇక కట్న పైసలు ఏడాది అవుతారు అని మళ్ళీ దీనికి ఒక కొత్త నాటకం ఆడారు. అంతా నాటకమే. అరే తమ్ముడు నువ్వు నోర్వై, ఇందాక నుంచి చెప్తున్నా, నోరు మారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే నా ఇజ్జత్ మారం పడేటట్టున్నది. అసలు నువ్వు నా తల్లి అని చెప్పుకోని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు కన్నావే? మరి కన్నా ఇచ్చినావు వానికి, ఇంకేది అక్కడనే ఉంటే సచ్చిన బతికిన ఎందుకున్నావు? అమ్మా నువ్వు ఒక్క నిమిషం మాట్లాడకుండా మాట్లాడకని చెప్పినా నేను. మాట్లాడకు, నోరు మూసుకొని ఉన్నాడా? అసలు వాళ్ళు ఎందుకు వచ్చి రాదు తెలుసుకోవా? అదంటే తెలియక మాట్లాడుతుంది పెద్ద మనిషి. నీ తల పెట్టిపోయిందిరా? ఉన్న పోట్లేక పెరగానే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా పెరగాలి. నువ్వు చెప్తున్నా మాకు బుద్ధి తెలివిందా? గద్ది చేయబట్టి తమ్మును పడతావు. తల్లివైనావు, నిన్ను కొట్టలే, సంతోషించు. అమ్మ నువ్వు ఒక్క మాట నోరు తెరిచాను నేను చచ్చిపోతా ఇక్కడనే. సప్పుడు అంటుండు నేను మాట్లాడేదాకా. అరే తమ్ముడు నేను చెప్పేది రా, నిన్ను కొట్టాలని నాకు సంబరం కాదు. ఏ ఒక్కరోజు కూడా నిన్ను కొట్టలేను. నిన్నే గంత మంచిగా చూసుకుంటున్నాను. వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళకి అట్లాంటిదే కదరా. చెప్పు
నిజంగా నా చచ్చిపోతే అందుకు పోయిందిరా. నీ దగ్గరకు వచ్చి అడిగినా నువ్వేం చెప్పలేవు, అమ్మని అడిగినా అమ్మేం చెప్పలేదు. మాకేం తెలుసు అది పోయిందని. అది కాదురా, మామయ్య కూడా చచ్చిపోతానన్నారా. అవునా? మామయ్య చచ్చిపోతానంటేనే మౌనిక ఫోన్ చేసి నువ్వు ఇంటికి అత్తలేవు, పైసలు తీసుకొత్తలేవు అని అంటే ఏడితే మామయ్య ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చేసరికి ఇది చచ్చిపోనపోయింది. నేను ఊరంతా లెంకి బాయికాడి కురికి తీసుకొచ్చిన దాన్ని తెలుసా. అది చచ్చిపోతే ఏంద్రా పరిస్థితి? నేను ఇదే పరిస్థితులలో ఉంటే నువ్వు ఇట్లనే మాట్లాడతావా? అంటే ఈ ఇంటి కోడలకు ఒక న్యాయమా, బిడ్డకు ఒక న్యాయమా? చెప్పు. అది చచ్చిపోనాయిగా నీ కట్నం కోసం. కట్నం ఏంద్రా? కట్నం ఇయ్యాలి, కాకపోతే రేపైనా సంపాదించుకొని ఇస్తారా వాళ్ళు? దాని ప్రాణం పోతే తిరగత్తదారా? అది నీ పెళ్ళనరా, పరాయిది కాదు. అమ్మో, ఇది అన్నంత పని చేసింది కదా, పుట్టిది చిన్నది కాదు. ఇప్పుడు ఇది చచ్చింది అనుకో, నా కొడుకు నాకు ఉరి పడుతుంది. దీన్ని ఇప్పుడు ఇట్లా కాదు, దీని సంగతి తర్వాత చెప్తా, ఆగమ్మా. బావా, ఈరోజు మీ అక్క లేకపోతే మా అక్క నాకు కనిపించకపోయేది. పాప ఏమో కట్న పైసల కోసం ఇంటికాడ ఉరి పెట్టుకుంటా అని పోయిండు. వీళ్ళిద్దరికి ఏమన్నా అయితే రేపు నేనేంది, నా పరిస్థితి ఏంది, నేనేం కావాలి బావా? చూసినావా బాపు, మన ముంగట్టనే వదిన చెప్పినా కానీ వాళ్ళిద్దరు ఇంటలేరు. ఇంత గొడవ పడుతున్నారు కట్న పైసలు అని. మనం లేనప్పుడు మన అక్క పరిస్థితి ఏంది? మన అక్క మనకు బరువా? తోలుకొని పోదాంపా ఇంటికి. అవును బాబు, పోదాం బాయే. వాళ్ళు ఎవ్వరు లెప్పినా అయినారు. ఇప్పుడు మంది సపోర్ట్ దగ్గుంటారు. నాకు భయం అయితే ఉండడానికి. బాబు అలా ఆడబిడ్డ మాట్లాడుతుంది కదా, అలా ఆడబిడ్డ మాట్లాడినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. తోలుకొని వచ్చింది అందుకే నేను చెప్తారా అని చెప్తారు. ఆమె ఏం మాట్లాడుతావు మాట్లాడినాక విషయాలు విన్న తర్వాత పోతావురా. ఇప్పుడు ఆడబిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత మన తోలుకప్పుడు కరెక్ట్ కాదురా. నలుగురు ఏమనుకుంటారా, పైసలు కట్న పైసలు ఇలా అని వాళ్ళు పేరు తేవిలు దొరుకొని పేరు అంటారు. ఆ మాట మనకెందుకురా? అమ్మ నువ్వు కూడా కొంచెం ఆలోచించే. అది ఎంతైనా నీ కోడలే. ఎన్ని రోజులున్నా కానీ నేను ఒకళ్ళ ఇంటికి పోయేదాన్ని. నీకు ఎప్పటికైనా గంజి పోసేది నీ కోడలేనే. కొద్దిగా ఆలోచించు. దాని మీద ఎందుకే నీ కోపం? నీ కోడలు కాదా? అది చచ్చిపోతే ఎట్లుంటుంది? మన ఇంటి దీపాన్ని మరమే అర్పణ చేసుకుంటామా? ఛీ, మీకు ఎంత చెప్పినా వేస్ట్. మా అమ్మయ్య, మా అమ్మ మా తమ్ముడిని నేను మార్చుకుంటా, మీరేమనుకోకుర్రి. నీ బిడ్డకి ఏం కానియ్య మామయ్య, నా మీద నమ్మకంతో నుండు. అది కాదు మామయ్య, ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచండి. ఈ ఇంటి ఆడపిల్లగా నా ఇంటి ఆడపిల్లను మంచిగా చూసుకునే బాధ్యత నాది. దాని పానానికి నా పానం అడ్డెత్తా. దాన్ని ఎట్లయినా కాపాడుకుంటా. మా తమ్ముడిని మార్చైనా అని దీని సంసారం చక్కదిద్దినాకనే నా ఇంటికి నేను వెళ్ళిపోతా మామయ్య. ఈ ఒక్కసారికి నన్ను నమ్ముండ్రి. కాదు బిడ్డ, ఇప్పుడు నీ మీద నమ్మకం కొద్దిన బిడ్డను ఇంటికాడ విడిచిపెట్టిపోతున్నా. మామయ్య, ప్రతి ఇంట్లో ఇట్లాంటి కోడలు ఉండాలి. ఇది ఎంత ఓపిక ఉంటుందో భూదేవి అంత ఓపిక ఉన్నది దీనికి. ఇది మా ఇంట్లోకి వచ్చుడు మా అదృష్టం. నువ్వేం బాధపడకు మామయ్య. మీ తమ్ముని మీ అమ్మకు ఉండాలా? మా తమ్ముడిని నేను ఒప్పించుకుంటా. నేను మళ్ళా చెప్ప మామయ్య, నా మీద గౌరవం ఉంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పోన్రి. మౌనిక బాధ్యత నాది. ఇక అంతకంటే నేనేం చెప్పలేను. నేను ఈ ఇంటి ఆడబిడ్డగా చెప్తున్నా. నా ఇంటి పిల్లను నేను కాపురం శ్రద్ధ నా తమ్ముతో చక్కదిద్దినాక నా ఇంటికి పోతా. నువ్వు మాట్లాడకు, కొద్దిగా నువ్వు ఆలోచించు. అది మీ ఇంటి పిల్ల కాదు, మా ఇంటి పిల్లనే. మీ ఇంటి పిల్లనే కానీ మంచిగా చూసుకో బిడ్డ. నీ మీద విశ్వాసం కొద్ది వదిలిపెట్టు. నేను చూసుకుంటా మామయ్య, మీరేమనుకోకు. ఫోన్ చేసి చెప్పిట ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మాకు బాధ్యత నీదే. మా ఇంటికాడ నా బాధ్యతనే, సరేనా? నీ మాట పానానికి నా పానం అడ్డేసి నేను కాపాడుకుంటా. బిడ్డ, నా బిడ్డ అటువంటి బిడ్డవు. నా బిడ్డకి ఎలాంటి లోటు రాకుండా చూసుకో. నీ మీద నమ్మకం కొద్ది నీ చేతిలో పెట్టిపోతున్నా బిడ్డ. నిజంగా వదినా, మాకైతే మీ వాళ్ళ మీద నమ్మకమే లేదు. మా అక్కను నీ చేతిలో పెడుతున్నాం. నీ బాధ్యత అక్క, నువ్వు జాగ్రత్త. ఏమైనా మాకు ఫోన్ చేయి, మేమున్నాం, సరేనా? మేము వేస్తాం, నువ్వు జాగ్రత్త. నువ్వు ఏడవకు బిడ్డ. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మేమున్నామని నీ మైండ్లో గుర్తు పెట్టుకో, సరేనా? మేము వేస్తాం వదినా. ఏదైనా నీ బాధ్యతనే వదినా. నువ్వు బాధపడకు బిడ్డ, ఏడవకు. సరే, మంచిది బిడ్డ, పోయేస్తాం. మంచిగా జాగ్రత్త అక్క, వదినా జాగ్రత్త. మామయ్య మీరు కూడా జాగ్రత్త. సరే. ఏమైందిరా? అక్క చెప్పింది నిజంగా ఉన్నట్టుంది అని. పాపం తన అట్టి నన్ను కొట్టినాం ఇన్ని రోజులు. కట్నం అని బాగా వేధించినాం. నాకు బాగా అనిపించింది. అది పోయింది ఎంతనో పోయింది ఎంతనో, అందులో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలుసుకొని ఎట్లా మాట్లాడుతున్నావురా? వీడేంటి ఇట్లా మాట్లాడతాను?
అవురా నీకు అంటే కోపం కానీ లగ్గం అయి గిన్నెళ్ళు అవుతుంది ఓ పిల్ల లేదా ఓ బీరకాయ లేదా వాళ్ళు వీళ్ళు ఏమైంది లచ్చవా నీ కొడుకు ఇంకా పిల్లలు కాలేదు నీ కొడుకు కంటే ముందుగా అయిన లగ్గం వెనక సిరైన వాళ్ళు పిల్లలు అయ్యారు అని అనబట్టి పక్క పొంటోళ్ళు ఏమో పిల్లలని ఎత్తుకొని తిరగబట్టి నాకు పిల్ల లేదా బీరకాయ లేదా మనమని ఎత్తుకొని తిరగాల నాకు లేదా అరే సంబరం అది కూడా నిజమే కానీ దాన్ని బాగా టార్చర్ పెట్టిన ఏడ టార్చర్ పెట్టినావు టార్చర్ లేదు ఏం లేదు కానీ దాన్ని విడిచిపెట్టి ఇంకో లగ్గం చేసుకుంది ఇంకో లగ్గమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవో మరి పిల్లలు లేరు కాదురా దానికి ఇవరకు గిన్నె లగ్గమై పిల్లలు అవుతలేరా ఏమైతలేరా సపరేట్గా దాన్ని విడిచిపెట్టు ఇంకో దాన్ని చూసి లగ్గం చేసుకో అట్లా నన్ను కొడుకో బిడ్డ ఊడతాడు సంకకేసుకొని తిరుగుతా నేను నాకు ఎవరు లేరా ఒక్కదాన్ని అటు ఇటు ఉండబడుతుంది ఓ మనవరాలు లేదా మనవాళ్ళు లేడా వాళ్ళు పక్క పొంటోళ్ళు నీకంటే వెనక సిరైన వాళ్ళు ఇద్దరిని అన్నారు నీకు ఒక్కరు కూడా లేరైరి ఎట్లరా అవునే నువ్వు అన్నది కూడా నిజమే మరి నిజమే కానీ నాకేం అర్థమైతలేదు ఏం అర్థం అవ్వలేదు ఏం లేదు నేను చెప్పినట్టు నేను సపరేట్గా దానికి విడాకులు ఇచ్చి సపరేట్గా వేరే లగ్గం చేసుకో ఏమో చెప్పు తినవు ఏం లేదు రాజక్క మన బిడ్డకు నీకంటే వెనక సిరి లగ్గమైంది ఇద్దరు ఊచిరా పోళ్ళకు కానీ సోపది కూడా కనకరాజు కానీ కూడా నీకంటే వెనకయ్యే వారి పెళ్ళ ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకుందంటే ముందుగా బిడ్డాట ఏమో బిడ్డ నేను అది చెప్పేది ఈరోజు చెప్తాను ఇక నీ ఇట్టవు నీ బలం నేను అంటేనేమో అన్నదాన్ని ఏదన్నా అంటే కోపానికి వస్తారు నువ్వు కోపానికి వస్తారు నీ అక్క కోపానికి వస్తుంది ఇక ఎట్లనన్నా చేసుకోరు ఏమనేది నేనే ఇంట్లోకి వెళ్ళేటన్నా పోయి బతుకుతా పో నేనే ఎటన్నా పోతా ఇక మీరే ఉండుర్రి నీ పెండ్లో నువ్వు ఉండుర్రి ఇక నేనే ఎటన్నా పోయి అన్న వాడి సత్తా ఏం చేయను అర్థమవుతలే ఇటు చూస్తే ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా లేదు అటేమో ప్రీతి నీ ఇంట్లో సంబంధాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని అంటుంది కొన్ని బాపుకి ఇప్పుదామంటే బాపు టెన్షన్ పడతాడు ఇటు అక్కకి ఇప్పుదామన్నా అక్కకే కట్నం ఇచ్చేది ఉంది ఏంద్రా ఈ బాధలు బాబు ఏం చేస్తున్నావే ఇక పైపుకు రంధ్రం పడ్డది బట్టర్ బ్యాగ్ కడుతున్నారా అవునా ఏం లేదు బాబు నీకు ఒక విషయం చెప్పండి ఏముచ్చట్రా చెప్పురా ఏంటిది అనుమానం ఎందుకురా చెప్పేదానికి చెప్తాను నా దగ్గర రానే వస్తుంది వచ్చినప్పుడు చెప్పేదానికి ఏముందిరా ఏం లేదు బాబు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అయితే ఆ అమ్మాయి మొన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంట్లో చెప్పకుండా చేయకుండా వచ్చింది ఇక మళ్ళీ ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇంటికి పంపించేసినాం ఇదే విషయం నీకు చెప్పుదామంటే ఇక మనకి ఇవే అక్కతో గొడవలు అవి ఇవి ఉండే కదా కట్నం గురించి బావతనికి ఇట్లా ఇక అందుకే నీకు చెప్పలే బాబు ఏమంటావు మరి అసలు నీకు బుద్ధి ఉందా ఇవన్నీ బాధలు నీకు తెలుసున్నా కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు ఈ అమ్మాయి నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది బాబు చచ్చిపోనికి కూడా పోయింది మొన్న నేనే నచ్చ చెప్పి పంపించిన ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నావురా కరెక్టే బాబు నీకేమైనా బుద్ధి ఉందా ఏం ముచ్చ చెప్తున్నాడు నాకు బాబు 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 ఏమైంది బాబు బాబు